అయితే రెడీ అయిపోయినా. ఇవాళ అయితే ఎగ్జామ్ ఉంది, ఇవాళ 23 అండ్ ఇవాళ అయితే ఎగ్జామ్ ఉంది కాబట్టి జిల్ అయితే రెడీ అయిపోయినా. కాబట్టి ఏ వీడియో అయితే షూట్ చేయలేదు ఇప్పటివరకు. సో ఇప్పుడైతే కాలేజ్కి వెళ్ళాలి. ఫస్ట్ అయితే బస్ స్టాప్కి వెళ్ళిపోదాం. మా దోస్తుడు అయితే అక్కడ వెయిట్ చేస్తాడు. సో లేట్ చేయకుండా అక్కడికైతే వెళ్ళిపోదాం బస్ స్టాప్కి. ఇంకా హాఫ్ అన్ అవర్లో ఎగ్జామ్కి పోవాలి. ఎగ్జామ్ ఉంటుంది, సెకండ్ ఇయర్లో ఉంటుంది. మేమైతే ఇప్పుడు థర్డ్ ఇయర్లో జస్ట్ సెకండ్ ఇయర్లో మొత్తం ఎగ్జామ్కి అయితే పోతున్నారు. ఎంతమంది ఎగ్జామ్ల టైంలోనే వస్తారు వీళ్ళందరూ. ఇప్పుడు మేము కూడా ఎగ్జామ్ పోతున్నాం బ్యాక్ ఫోన్లో ఒకటి. రేపు ఈయన బర్త్డే ఉంది, ప్రమాజ్ బర్త్డే, రేపు ఈయన బర్త్డే. ల్యాబ్ ఎగ్జామ్ ఉంది, ఓవరం పోతలే. రాహుల్ మమ్మ రాహుల్ రేపు ఈయన బర్త్డే. ఎగ్జామ్ ఉంది బర్త్డే రేపు. ఈ ప్లాన్లు అన్ని రాసినారు. సో గైస్ నిన్నైతే ఈ ఫోమ్ షీట్స్ అయితే ఫోమ్ ప్యానెల్స్ అయితే ఆర్డర్ పెట్టిండే కదా. సో నిన్న ఇవి చూడడానికి చాలా పల్సగా ఉండే. నేను మీకు ఒకటి చెప్పిండే కదా, ఈ ప్యానెల్స్ని అయితే వెంటిలేటెడ్ ప్లేస్లో పెడితే ఇవి ఉబ్బుతాయి అని. సో చూడొచ్చు నిన్నటికి ఇవాళకి డిఫరెన్స్. అండ్ ఇంకో రోజు పెట్టాలి. అండ్ వీటిని ఎప్పుడు ఫిక్స్ చేద్దాం అనేది వాల్కి సండే రోజు ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడైతే మనకి కాలేజ్ ఉంటుంది కాబట్టి దీన్ని ఫిక్స్ చేయాలంటే చాలా టైం కావాలి. అండ్ మనకైతే ఎక్కువ ఫ్రీ టైం ఉండలేదు కాబట్టి మనమైతే ఈ ప్యానెల్స్ని మనమైతే సండే రోజు అయితే ఆడ వాల్ పైన అయితే ప్లేస్ చేద్దాం. సో ఇవైతే కొన్ని ఉబ్బినాయి. మీకైతే కొన్ని శాంపిల్స్ చూపెడుతున్నా చూడండి. ఇవి అన్నీ కావు, ఇంకా బయట ఉన్నాయి కొన్ని. సో మీకు చూపెట్టడానికి అని కొన్ని తీసుకొచ్చిన. చూడొచ్చు చాలా మటుకైతే ఎక్స్పాండ్ అయినాయి. ఇంకా ఎక్స్పాండ్ అవుతాయి ఇవి. సండే రోజు వరకు కనుక మనం బయట పెడితే ఇవి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది మనకి. ఎంత మంచి బయట పెడితే అంత మంచి ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. సో ఇది ఒక మెథడ్ అనమాట. కావాలంటే మనము వాటర్లో సోక్ కూడా చేయొచ్చు, కానీ ఇంకా వాటర్లో సోక్ చేసి దాన్ని ఎండబెట్టాలంటే కష్టం కాబట్టి నేనైతే జస్ట్ ఎయిర్లో అయితే ఉంచేసిన. సో ఇవైతే ఇంకా 2-3 డేస్ వరకు మనం సండే వరకు అయితే ఇవి అక్కడనే పెడదాము, బయట అయితే పెడదాము. సో వెంటిలేటెడ్ ప్లేస్లో ఇంకా మంచిగా ఎక్స్పాండ్ అవుతాయి. దానివల్ల మనకి రిజల్ట్ అనేది ఇంకా మంచిగా వస్తుంది. సో ఫస్ట్ అయితే మనం ఇవన్నీ బయట అయితే పెట్టిద్దాం. సో నేనైతే ఇక్కడ ఎయిర్ ఎక్కువ ఉంటుంది, ఎయిర్ ఎక్కువ తగులుతుంది అండ్ ఓపెన్ ప్లేస్ కాబట్టి నేనైతే ఇక్కడైతే పెట్టిన. కొన్ని ప్యానెల్స్ పెట్టిన. సో ఇవైతే ఇంకా ఎక్స్పాండ్ అవుతాయి. సో మనమైతే దీన్ని అయితే ఒక 2-3 డేస్ వరకు ఇక్కడనే వదిలేద్దాం. అయితే ఒక వీడియో షూట్ చేసిండే అనమాట ఫ్యాక్స్ ఛానల్ కోసం. గ్రీన్ స్క్రీన్ చూడొచ్చు. సో ఈ గ్రీన్ స్క్రీన్ వాడైతే నేను ఒక వీడియో చేసిండే. సో ఇప్పుడైతే ఆ వీడియోని అనమాట ఎక్స్పోర్ట్ చేస్తున్నా కంప్యూటర్లోకి. సో ఆ వీడియో ఎడిట్ చేయాలి ఇప్పుడు. సో గైస్ ఇప్పుడైతే రేపు ల్యాబ్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. రేపు 2 ల్యాబ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎల్లుండి ఒక ఎగ్జామ్ ఉంది, ల్యాబ్ ఎగ్జామ్ డ్రాయింగ్ అనేసి. సో రేపైతే 2 ల్యాబ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి రికార్డ్స్ అయితే కంప్లీట్ చేయాలి. నా అన్ని రికార్డ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఒక రికార్డ్ అయితే ఉంది రేపటి ఎగ్జామ్ది. సో ఆ రికార్డ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ అన్నీ కంప్లీట్ చేసేసిన. ఈ ఒక్క రికార్డ్ అయితే ఉంది. ఈ ఒక్క రికార్డ్ కంప్లీట్ చేస్తే మొత్తం పని అయిపోతుంది. సో గైస్ వీడియో కనుక నచ్చితే వీడియోకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన మెయిన్ ఛానల్ ఏదైతే ఉందో కొత్త ఛానల్, మన ఛానల్ హ్యాక్ అయింది కదా మెయిన్ ఛానల్. సో ఆ ఛానల్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మన కొత్త ఛానల్లో అయితే వస్తాయి. సో సేమ్ అది కూడా ఫ్యాక్స్ ఛానల్ అనమాట. ఆ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి తప్పకుండా చెక్అవుట్ చేయండి. అండ్ డెఫినెట్గా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. సో ప్లీజ్ గైస్ సపోర్ట్ అయితే డెఫినెట్గా చేయండి.